బుధవారం నాడు డిసెంబర్ 3వ తారీఖు అంటే ఇవాళ 28 ఈ 2 రోజులు 3 రోజులు 5 రోజుల తర్వాత హుస్నాబాద్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు 2 సంవత్సరాల క్రితం ఇదే గ్రౌండ్స్కి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడిపోవడం జరిగింది. ఇది హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహం నుంచి అక్కనపేట రోడ్లో ఉండేటువంటి స్థలం. ఇది వెనకట అంటే చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ స్తూపం ఉండే. ఈ స్థలంలో ముఖ్యమంత్రి గారు వచ్చి 3వ తారీఖు నాడు సుమారు 1-2 గంటలకు వస్తాడు. మన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 164 గ్రామాలల్లో 307 బూతులు ఉంటాయి. అందరూ మహిళా సోదరుమణులు, విద్యార్థులు, యువకులు, రైతులు, అందరూ రాజకీయ నాయకులు, అందరూ అన్ని పార్టీలలో కూడా ఆహ్వానిస్తాను. అందరూ వస్తారు. ఇక్కడ జరిగేటువంటి ఓ నెల 15 రోజుల క్రితం మంజూరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉదాహరణ చెప్పాలంటే ఇంజనీర్ కాలేజ్ అదో 44 కోట్లతో మంజూరైంది. దాని ఫౌండేషన్ 82 కోట్లతో హాస్పిటల్, ఇట్లా చాలా మంజూరైనాయి. అవన్నిటి ఫౌండేషన్స్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 165 గ్రామాలలో పెద్ద సంఖ్యలో రావాలంటాను. హుస్నాబాద్ ప్రాపర్ వాళ్ళు 20 వార్డ్స్ ఉన్నాయి. 22-23 వేల జనాభా ఉన్నది. 18,000 ఓట్లు ఉన్నాయి. ప్రతి వార్డుకు ఒక 200 మంది అనుకున్న 2-3 వేల మంది బై వాక్లో రావచ్చు. ఇక్కడికి దూరం కాదు. చలికాలం అంటే వాతావరణం ఎండ కూడా ఉండే ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత అన్ని జిల్లాలు, కరీంనగర్ జిల్లా, తర్వాత సిద్దిపేట జిల్లా, వరంగల్ జిల్లా, జనగాం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, విప్పులు అందరూ వస్తారు. హుస్నాబాద్కు నాకు తెలిసి 6 నుంచి 10 మంది మంత్రులు రావచ్చు. హుస్నాబాద్ హిస్టరీలో ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంతమంది మంత్రులు రాలేదు. కాబట్టి అందరు రండి, కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.